ఇంట్లో మొక్కి దేవుడికి అయితే ఇక మేము తిరుపతి ప్రయాణం మొదలెడుతున్నాము. మా వాళ్ళు అయితే అందరు రెడీ అయిపోయారు. ఇక బయలుదేరుతాం మేము. చలో మా పిల్లలు చూడుర్రి. మొత్తానికైతే తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్నాం మేము. చేసినాము. అల్పిరి మెట్ల మార్గం నుంచి కొబ్బరికాయ కొట్టి మా పాదయాత్ర మొదలుపెట్టినాము. కింది తిరుపతి నుంచి పై తిరుపతికి. చాలా బాగా అనిపిస్తుంది. రండి పోదాం. మా చెల్లె వాళ్ళు ఇంకా ముంగట నడుపుతున్నారు. మా చిన్న చెల్లె, అల్లుడు, కోడలు ఫాస్ట్గా ముందు ఎక్కుతున్నారు. గోవిందా 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 శ్రీమాన్ శ్రీ గోవిందా 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 గోవిందా. ఇంత చల్లగా ఉన్నా కానీ చెమటలు వస్తున్నాయి చూడండి. ఒక్కొక్కళ్ళు అయితే కర్ర సాయం తీసుకొని మరి వస్తున్నారు. ఇక మా చెల్లె బాబుని ఎత్తుకొని వెనుకనే వస్తుంది. మా చిన్నోడైతే కొంచెం సేపు ఆగినాము ఒక దగ్గర. ఇక ఎట్లా దింగాని చేస్తుండు. పసుపు కుంకుమల మొత్తం బొర్రిండు. శ్రీమాన్ ఇగో శ్రీ పాప శ్రీమాన్ శ్రీ ఇటు ఇగో దా శ్రీ దా నాన్న దా. మా కోడలు కూడా నాకన్నా స్పీడే నడుస్తుంది. చూపించిన మెట్ల మార్గం నుంచి వెళ్ళేటప్పుడు ఎక్కడికక్కడ నల్లలు అయితే ఉంటాయి. నీటి వసతి మంచిగా ఉంది. నిజానికి నేను ఎన్నోసార్లు తిరుపతి వచ్చినా కానీ ఇట్లా ఈ పాదయాత్ర అల్పిరి మెట్ల నుంచి కాలినడకన మాత్రం వస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. పాదయాత్ర వెళ్తుంటే దారి మధ్యలో నెమళ్ళు, జింకలు మస్తు ఎదురొస్తున్నాయి. ఇవి పాపం ఎట్లా ఎదురు చూస్తున్నాయి ఇస్తారచ్చని చాలామంది ఆగుకుంటూ చూస్తారు. ఇక మా చెల్లెళ్ళు, అల్లుడు, కోడలు వాళ్ళు కూడా చూస్తారు. మా చిన్నోడిని వినిపించి చూపిస్తాం. మా ఒక్క నిమిషం. ఏయ్ ఆ బండ మీద పోయిస్తున్నా. నువ్వు పోయి ఇంకొని పోయి. ఒక్కసారి మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే వచ్చినాము మేము.
ఈ మూకల పర్వతం మెట్లు కొంత కోరిక తీరాలని కొంతమంది మెట్లు మొక్కల మీద ఎక్కుతారు, కొంతమంది కోరిక తీరిందని మొక్కల మీద ఎక్కుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, కానీ కోరిక మాత్రం కోరుకుంటారు ఖచ్చితంగా. చాలామందికి నెరవేరుతుంది కూడా. దా సుమా అని పట్టుకోండి. దా చాలు దా. శ్రీ పాప దా 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 దా. మా శ్రీ కూడా ఎక్కుతుండే మోకాళ్ళ పర్వతం మెట్లు. దా దా ఇక దా. ఇటు సైడ్ సుమాన్, ఇటు సైడ్ దా. ఇగో శ్రీమాన్, ఏయ్ దా. ఇగో శ్రీమాన్, ఏయ్. మొత్తానికైతే పై వరకు వచ్చేసినాం మేము. తిరుపతికి పై వరకు చేరుకున్నాము. సత్రం చూసుకొని అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి తర్వాత వెంట్రుకలు ఇచ్చి గుడి దర్శనానికి వెళ్దాం. గోవింద 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 గోవింద. మా శ్రీకి పుట్టెంటుకలు అయితే తీస్తున్నాము. పాపం ఎంత ఏడుస్తుండగో చూడండి. నేను కూడా ఎంటుకలు ఇస్తున్నా ఫ్రెండ్స్. నా జుట్టు ఎంత పెద్ద ఉందో చూడండి. నాది వెంకటేశ్వర స్వామి మొక్క, నాది కూడా. మా అమ్మది కూడా వెంకటేశ్వర స్వామి మొక్క. మా అమ్మ కూడా తీయించుకుంటున్నది, ఇగో తీయించుకున్నది మా అమ్మ కూడా వెంకటేశ్వర స్వామి మొక్కు. మా శ్రీమాను నేను ఎట్లున్నాను చూడండి. ఇక మా చిన్నోడు మాటి మాటికి నా మొక్కమే వస్తుండగా. వెంటకెళ్ళి తీపించుకున్నాక మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. దర్శనం రోడ్డు దాటి లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది. ఉచిత దర్శనంకు వేరే రోడ్ ఉంటుంది, టికెట్కు వేరే రోడ్ ఉంటుంది. తెలుసుకోవాలి, అక్కడ ఎవరిని అడిగినా కానీ చెప్తారు. ఈ దర్శనం ఎక్కడి నుంచి, టికెట్కు దర్శనం ఎక్కడి నుంచి చెప్తూ ఉంటారు. జనాలు
ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవడానికి కోనేట్లో స్నానం చేసి వెళ్ళాలా. ఈ కోనేట్లో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. ఈ వరాహస్వామి టెంపుల్ దర్శనం ముందు చేసుకోవాలి. అదే వరాహస్వామి దర్శనం చేసుకున్నాక ఇక్కడే ముంగట ఇంకో గుడి ఉంది, ఇక్కడ కూడా దర్శనం చేసుకుందాం. मैथमेटिक्स फ्रेंड्स पर एप्लेक्स क्लास करते हैं మొత్తానికైతే దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చి ఇక్కడ బయట కూర్చున్నాం, గుడి ముంగట్నే చెట్టు కింద మెట్ల కాడ. మాకు టైం దాదాపు దర్శనంకు 12 నుంచి 14 గంటల టైం పట్టింది ఫ్రెండ్స్. ఇక్కడ పక్కకే ఉచిత అన్నదానం ఉంటుంది. ఇగో ఇక్కడనే ఉచితంగా అన్నదానం చేస్తారు. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. చాలా వేల లక్షల మంది తినిపోతారు రోజుకొకసారి. చూడండి లోపలైతే ఈ పెయింటింగ్ కూడా చాలా 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 బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది, నాకైతే మస్తు నచ్చింది. అందుకోసమే వీడియోలు ఫోటోలు బాగా దిగినాయి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? జై హింద్, జై భారత్.